హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నాకు ఒక ఐడియా వచ్చింది, అది మీతో షేర్ చేసుకుంటున్నాను. జనరల్గా సిటీస్లో, మెట్రో సిటీస్లో ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్లో కూడా ఉంటారు కదా. అలాంటి వాళ్ళు మాటి మాటికి స్టెప్స్ ఎక్కి దిగుతూ ఉండాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలున్న వాళ్ళు లేకపోతే ముసలి వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు స్టెప్స్ ఎక్కి దిగడంలో. అలాంటి వాళ్ళ కోసం ఈ ఐడియా అండి. దీనికోసం ఒక బాస్కెట్ కానీ బ్యాగ్ కానీ తీసుకోండి. అలాగే ఒక రోపు, ఒక మ్యాచ్ బాక్స్ అనమాట. బాస్కెట్, తాడు చాలా మంచి క్వాలిటీ ఉన్నవి తీసుకోవాలి, లేకపోతే డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. రోపుకు అక్కడక్కడ ముడి వేశాను. ముడి వేయడం వల్ల మనము అది గట్టి పట్టుకోవచ్చు అనమాట, గ్రిప్ ఉంటుంది అక్కడక్కడ. తర్వాత బాస్కెట్కి రోప్ని ముడేస్తున్నాను. ముడి వేసే ముందు కొంచెం రోప్ వదిలేసి బాస్కెట్ మొత్తం ఓపెన్ అయ్యేలాగా పెట్టుకొని ముడి వేయాలి. ఆ తర్వాత కొంచెము ఫ్లేమ్ అప్లై చేస్తున్నాను. ఈ ఫ్లేమ్ అప్లై చేయడం వల్ల ప్లాస్టిక్ రోప్ అయితే ఫ్లేమ్ అప్లై చేయాలి. దీనివల్ల ఆ ఫ్లేమ్కి స్టిక్ అయిపోతుంది అన్నమాట, ముడి అంతా లూజ్ అవ్వకుండా. అంతేనండి, మన ఎక్విప్మెంట్ రెడీ అయిపోయింది. ఏదైనా వస్తువు అందులో వేసినప్పుడు ఆ బరువుకి బాస్కెట్ రెండు కొనలు దగ్గరకు వచ్చేసి లోపల వస్తువు పడకుండా ఉంటుందండి. ఇంతేనండి, ఇదే నా ఐడియా. ఇది సిల్లీగా అనిపించవచ్చు, కానీ స్టెప్స్ ఎక్కి దిగి కష్టపడే వాళ్ళ కోసం ఇది చాలా మంచి ఐడియా అండి. ఇంకొకటి ఏంటంటే, ఇది సెకండ్ ఫ్లోర్ వరకు బాగా పనిచేస్తుంది. అంతకు పైన వేయాలంటే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల తాడు విరిగిపోయే ప్రమాదం ఉందండి. సో ఎలా ఉంది నా ఐడియా? ఇంకొకటి ఏమంటే, ఈరోజు మనం ఒక ప్లేస్కి వచ్చేసాము. ఇదేమంటే శ్రీ మారుతి సాయి ధామం అన్నమాట. ఇది బెంగళూరు నుంచి టుమ్కూర్కి వెళ్ళే దారిలో బెంగళూరుకి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. మందిరం అయితే చాలా అందంగా నిర్మించారు. చూస్తున్నారు కదా, బ్రౌన్ కలర్, ఇటుకరాయి కలర్ ఉంటుంది కదా, ఆ కలర్లో నిర్మించారనమాట. లోపల ఆవరణ అంతా చాలా క్లీన్గా, ప్రశాంతంగా ఉంది. చాలా అందమైన మందిరము. ఒకవైపు నవగ్రహాలు, తులసి కోట కూడా నిర్మించారు. టెంపుల్కి ఒకవైపు రాధాకృష్ణుల విగ్రహాలు, అలాగే ఫౌంటైన్ ఏర్పాటు చేశారు. మధ్యలో లింగం సమేతంగా శివుడు ఉన్నారు. ఆ శివుడికి అటు ఇటు నల్లటి అందమైన ఏనుగుల బొమ్మలు అలంకరించారండి, చూస్తున్నారు కదా. ఇంకొక వైపు సీత, రాముడు, లక్ష్మణుడు విగ్రహాలు ఉన్నాయి. ఫౌంటైన్ కూడా ఉందన్నమాట. ఇదేనండి మెయిన్ టెంపుల్. ఈ హనుమాను 36 అడుగులు ఉన్నారనమాట, అంత పెద్ద విగ్రహం ఇది. చాలా బాగుంది, చాలా అందమైన విగ్రహము. లోపల కెమెరాలు అలో చేయలేదు. లోపల ఇంకా సంతోష్ మాత, సాయిబాబా మందిరాలు ఉన్నాయి. అవి కూడా పాలరాతి మందిరాలు అన్నమాట. చాలా చాలా అందంగా ఉన్నాయి. సో ప్రసాదం తీసుకున్నాం మేము. ప్రసాదం తీసుకొని బయలుదేరాము. సో మీరు కూడా తప్పకుండా ఇది టెంపుల్ దర్శించండి. ఆ తర్వాత రోడ్డులో రాగానే రోడ్కి ఆపోజిట్లో ఇంకొక మందిరం కనిపించింది. సరే ఏంటా ఒకసారి చూద్దామని చెప్పి ఈ మందిరానికి కూడా వచ్చామన్నమాట. తీరా చూస్తే అది ఒక జైన్ మందిరము. జైన్ మందిరం అన్నారు కానీ లోపల మన వినాయకుడు విగ్రహాలు, అంబికాదేవి విగ్రహము, ఓంకారము అన్నీ మన హిందూ దేవుళ్ళు కూడా ఉన్నారు. రండి, ఈ టెంపుల్ కూడా చూపిస్తాను. ఈ టెంపుల్ పార్శ్వనాథ స్వామి టెంపుల్ అంట. ఇది ఒక జలమందిరం అన్నమాట. చూసారు కదా ఎంత అందంగా ఉందో విగ్రహం. సో టెంపుల్కి మొత్తం చుట్టూ కొలనులాగా ఏర్పాటు చేశారు. ఆ కొలనులో నీళ్ళు కూడా చాలా అందంగా ఉన్నాయండి. చూస్తున్నారు కదా, స్వచ్ఛంగా అందంగా ఉన్నాయి. ఈ టెంపుల్ చుట్టూ పెద్ద పార్క్ లాగా చాలా అందమైన చెట్లు నిర్మించారు. చూస్తున్నారు కదా, గోడలకి పసుపు, వెండి, బంగారు, వెండి రేకులతో ఎంత బాగా అలంకరించారో. సో ఫ్రెండ్స్, ఇదేనండి నా వీడియో ఈరోజు. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి. అలా చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.